నమస్తే టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈ రోజు మాన్యూ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి మనం చూసుకుందాం. అన్ని పేపర్లు నమస్తే తెలంగాణ, సాక్షి, ఆదాబ్ హైదరాబాద్, నవ తెలంగాణ, అన్ని పేపర్లోని ప్రధాన వార్తలుగా మనం ఒకసారి చూసుకుందాం. ప్రతి దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు, రైతులు ఇబ్బందులు పడొద్దు, యూరియా కొరత సృష్టించొద్దు. యూరియా కొరతలు సృష్టిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఎక్కడ యూరియా అనేది తక్కువ లేనే లేదు. మన రాష్ట్రానికి రావాల్సిన యూరియా, రైతులకు కావాల్సిన యూరియా అంతా ఆల్రెడీ ఉన్నది. ఎవరైనా కొరత సృష్టిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దీనిపైన సంబంధిత అధికారులు కానీ, కలెక్టర్ కానీ ఎమ్మటే చర్య తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అదొకసారి మనం చూద్దాం. దాంతో నమ్మకం వస్తుంది. మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. స్టాక్ ఉన్నది, ప్రభుత్వం ఇస్తుంది, ఇప్పిస్తుంది. మీరెవరు ఆఫీసర్లందరూ మీటింగ్ ఏర్పాటు చేసి యూరియా కొరత లేనే లేదు అని చెప్పేసి చెప్తాను. రైతులకు అసలు నష్టమే జరగవద్దు. రైతుల పక్షాన పోరాడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఈ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఎవరికి ఇబ్బందులు కలగొద్దు అని చెప్పేసి మంచి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని చెప్పేసి భావిస్తా ఉన్నారు. కానీ అదే రైతులు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఒక రైతు నకిలీ విత్తనాలతోటి ఇబ్బందులు పడి మా కుటుంబానికి ఆసరా ఎవరు అని చెప్పేసి అన్ని సోషల్ మీడియాలలో అన్ని వార్తా దాంట్లో చక్కర్లు కొడుతుంది వాళ్ళ వీడియో. ఏంటంటే మా పుస్తల తాడు అమ్మి నా పుస్తల తాడు బ్యాంకులో పెట్టి 6 ఎకరాలు పంటేస్తే ఇది పంట సక్కగా లేదు, కల్తీ విత్తనాలు వచ్చినాయి, ఎప్పుడైనా ఆయన దగ్గర తీసుకుంటున్నాం, ఈసారి ఆ విధంగా ఎందుకు జరిగిందో మాకు న్యాయం ఎవరు చేస్తారని చెప్పేసి లభో దిబో అని చెప్పేసి ఆ రైతు ఆవేదన చెప్తారు. కుటుంబ సభ్యులు ఏడుస్తా ఉన్నది. అయ్యో మాకేంది, ఎందుకంటే రైతులు అనేవాళ్ళు మాకు మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటారు కదా. ఆమె యొక్క బాధ ఏందో ఒకసారి మనం చూద్దాం. దీనిపైన చర్యలు ఎవరు తీసుకుంటారు, ఆ కుటుంబానికి న్యాయం ఎవరు చేస్తారు ఆలోచన. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు చేస్తారా, లేకపోతే కంపెనీ వాళ్ళు చేస్తారా, లేకపోతే దాని మీద బాధ్యులను వాళ్ళని ఎవరు చేస్తారో, కుటుంబాన్ని ఎవరు భరోసా కల్పిస్తారో ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నా. ఆ విజువల్ ఒకసారి మనం చూద్దాం. అట్ట మోసం చేయొద్దు అండి, నన్ను కాదు మోసం చేసేది. ఏ షాప్ వాళ్ళు అయినట్ట మోసం చేయొద్దు. ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాల. ఎవడైనా షాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే, కానీ ఇట్లా మోసం చేయొద్దు. మేము కష్టపడి మేము బతుకుతున్నాం. మేము కూలి నారి పోలేకనే ఉన్నవా, రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం. మేము ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ల కాంతి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం. ఏ షాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి. ఎన్ని మందులు చేస్తారో వాళ్ళు పోయి. అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండే? అసలు బావ కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మందు తాగాడు, చచ్చిపోయిండు. అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు మా బావ కొడుకు. ఇట్నే వ్యవసాయాల లాస్ వస్తే మా వెంకట్రావంతా ఉన్నోడే చచ్చిపోయిండు. అది ఇది ఈ రకంగా మాకెట్ట న్యాయం చేస్తారో ఏమో. చేసేది చెప్పు మరా. నేను అసలు చాపు పోనా, నా పిల్లగాడు పోతాను చదువుకున్నాడు అనుకోతాను. ఇప్పుడు 6-7 ఎకరాలు వేసినాం, 14 ప్యాకెట్లు వేసినాం. నేను మెల్ల తాడు కుదోబెట్టి, ఇగో ఈ తాడు కుదోబెట్టి నేను తెచ్చి 45,000 ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన. నేను మరి ఇట్టు నేను ఇప్పుడు 3 రోజులు అయితే 20 రోజుల పైరైంది. ఒక తేజ బాబురావు అని పిలిచిన. ఒక భద్రు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, ఒక అశోక్ వాళ్ళు ఉన్నారు. ఒక వాళ్ళ మొక్కజొన్న ఎత్తానికి పోయినాం మేము, సైజుల మొక్కజొన్న ఎత్తానికి పోయినాం మేము. అందరి మంచిగా ఉన్నాయి. చూడండి, మీరు చూడండి, పారలు ఇది వచ్చినాయో చూడండి. మరి ఏంది, నీరు తోట ఎత్తాను, నీరు పోతే పోయింది. ఇయ్యాలి మొక్కజొన్న చేసుకున్నాం. మరి ఏంది మా పరిస్థితి ఏంది? ఏమన్నా ఏం చేస్తారు? ఇది బాబురావుల దేరకొచ్చిన నేను కంపెనీ వాళ్ళని. ఇగో ఈ ఎందుకంటే రైతు కుటుంబము ఇబ్బందులు పడితే దాన్ని కనీసం ఎవరు దాని బాధ్యత వాళ్ళకు బాధకు ఎవరు బాధ్యత చేస్తారో, కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారో చూడాల్సిన అవసరం. ఏమంటే ఈ ఫెర్టిలైజర్ షాపుల వాళ్ళు కూడా, ఈ మందుల దుకాణం వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే వ్యాపారాల కొలమానం కాదు. నిజంగా ఆ కుటుంబాలకు న్యాయం జరుగుతుందా, వాళ్ళకు దిగుబడి వస్తుందా చేయాల్సిన సందర్భం ఉంటది. కానీ ఈ రోజు సరిగా మొలకెత్తుగా పోవడం, కల్తీ విత్తనాలు అనేది వాళ్ళు భావిస్తా ఉన్నారు. కాబట్టి దానిపైన ఎమ్మటే క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. సంబంధిత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాళ్ళ పైన
చర్యలు తీసుకొని చేయాలి. వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం సార్. ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అంటారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు, ఇలాంటి వారి పైన తొందరగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం సార్. ఎందుకంటే ఇది మళ్ళా పునరావృతం కావద్దు. ఎందుకంటే ప్రతిసారి రైతు ఏదో వస్తుంది, ఏదో ఆశపడి పంటేస్తాడు, పంటేసి ఉన్నదంతా అప్పులు చేసి కూడా ఆ భూమి పైన పెడతా అంటాడు. అలాంటి రైతును మోసం చేయకుండా ఈ ఫెర్టిలైజర్ కంపెనీ వాళ్ళు కానీ, విత్తన కంపెనీ వాళ్ళు కానీ మళ్ళా చేయకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఆ సంబంధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం సార్. ఎందుకంటే రైతులు వాళ్ళకేమొస్తారా, పెద్ద రోడ్ల మీద రాలేరు, ఏదో వాళ్ళు మాయమాటలు చెప్పినట్టే కాదు సార్. ఖచ్చితంగా కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి ఆదుకుంటారా లేకపోతే కంపెనీ నుంచి ఆదుకుంటారా, వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ పక్షాన ఈ అధికారులకు తెలియజేస్తున్నాం సార్. ఇంకోటి నిన్న మన బట్టి విక్రమార్క గారు ఒక విషయాన్ని చెప్పిండు. ఆ విషయం ఏంటంటే రాష్ట్రంలో కులగణన జరిగింది, ఇది దేశం మొత్తం అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇక్కడ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే అమలు చేయాలని చెప్పి చెప్తాను. 100% సూపర్. ఎందుకంటే ఈ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత కుల గణన అనేది జరగాలి, జనగణన అనేది జరిగింది. దేశంలో ఇక్కడ కులగణన జరగలేదు. రాష్ట్రంలోని దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో అది అమలు చేయబడ్డది. వాళ్ళు ఆల్రెడీ ఇది దేశం మొత్తం కూడా కులగణన జరగాలి. కులగణన జరిగినప్పుడు మాత్రమే ఏ కులాలు ఎంత పరిధిలో ఉన్నాయి, ఆ కులాలకు రాజ్యంలో ఎంత వాటా కావాలనేది ఒక ఆస్కారం ఉంటది. కాబట్టి అది చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళిండు, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి, 42% రిజర్వేషన్ కూడా అందియాలి. దీన్ని ఖచ్చితంగా అన్ని పార్టీలను కలుపుకొని పోతాం, 100 మంది ఎంపీలను కూడా తీసుకొని పోతాం. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర ఈ బిల్లు ఉన్నది, దీన్ని ఎమ్మటే ఆమోదించడానికి అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇదైతే మంచి శుభపరిణామంగా ఆలోచించుకోవచ్చు.